నాన్ ఆంధ్ర ఓటర్స్ ఎవరైతే అక్కడికి వెళ్లారో అది హైదరాబాద్ లో ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉండొచ్చు, విదేశాల్లో ఉండొచ్చు, తీసుకెళ్లి తగలబెట్టేసేయండి. వాళ్ళందరూ పనిగట్టుకుని ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వచ్చి వాళ్ళందరూ పనిగట్టుకుని ఇదే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వచ్చిన వాళ్ళంతా 90% ఓటర్లు తెలుగుదేశం పార్టీకి వేసినట్లుగా క్లియర్ కట్ గా. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వ. దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. పండగ అయిపోదు. ఒకటి చెప్పేది అంటే ఎస్పీ గారి ఏజీ గారికి ఎందుకంటే అటు చూడు అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడే చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసు అందరూ కూడా? ఎక్కడున్నారు? డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప ఎదవ్వాగుడు వాక్కూడదు. ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళు లేడు. ఏమైపోయారు ఈ పోలీసు అందరూ కూడా? ఎక్కడున్నారు? ఒంటి మీద కాకి డ్రెస్ ఉంది కదా అని నీకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చావనుకో బొక్కలు ఇరిగిపోతాయి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అలా వైసీపీ వాడు నెగ్గిది ఎవడో చెప్పడం చాలా కష్టంగా ఉంది. మా కూటమిలో అసలు ఓడిపోయేది ఎవడో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఇస్ ద గ్రౌండ్ రియాలిటీ వెంకటకృష్ణ గారు. నేను ఏదో కూటమి సభ్యులని మాట్లాడతా. డేంజర్ మనుషులు కాదు బాబు, చాలా మంచోళ్ళు. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. మేము అధికారంలోకి రావట్లేదు. సారీ. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. అది భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. తొందర ఎంతకన్నా ఎందుకు తొందర వెయిట్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడి అదెవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తెంగరమాలోకం. రేపు ఈ కౌంటింగ్ దీనికి ఏదైనా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారేమో, కుట్ర పడుతున్నారేమో నాకు అనుమానంగా ఉంది. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ఒక డిమారలైజ్ చేయడం, రెండు ఉన్న అధికారులు కూడా డిమారలైజ్ చేయడం. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. కెలుక్కుంటే వచ్చేదాన్నే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీళ్ళ మీద దాడులు పెంచి డిమారలైజ్ చేయడం ఎంత ఘోరం జరిగిపోయిందిరా. దీనికి ఎన్నికల కమిషన్ లో తమ మనుషులు ఎవరున్నారో వాళ్ళను వాడుకోవడం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. వాళ్ళ ద్వారా ఈ ప్రెజర్ టాక్టిక్స్ లేదా ఈ సిచ్యువేషన్ డిటరేట్ చేయడం చేస్తున్నారేమో అనేది అనుమానం వస్తుంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. ఏంటి సార్ అది? వెయిట్. వాళ్ళ చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి. ఎవడు భయపడతాడు ఆడ కర్రకి? అంత సీన్ ఉందండి. అటు చూడు ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన